హే గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. గుడ్ థింగ్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ మీద నా స్ట్రైక్ యూట్యూబ్ తీసేసింది. మాట్లాడదాం దాని గురించి ఈ వీడియోలో. అసలు ఎందుకు స్ట్రైక్ వేసింది, స్ట్రైక్ పడితే ఏం చేయాలి, కౌంటర్ నోటిఫికేషన్ ఎలా రాయాలి, మెయిల్ యూట్యూబ్కి టీమ్కి ఎలా రాయాలో చూద్దాం. 3 months బ్యాక్ అనుకుంటా నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, యూట్యూబ్లో వీడియోలు పెడదాం అని డిసైడ్ అయ్యాను. స్టార్టింగ్లో చిన్న చిన్న షార్ట్స్ చేసేటోడిని. సో లైక్ ఏదైనా గేమ్ ఆడినా, చిన్న చిన్న కామెడీ రీల్స్ టైప్లో, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా అది పెట్టేటోడిని. డైలీ చేసే పనులు దట్టు వీక్లీ వన్స్ అలా పెట్టండి. సో ఒకరోజు ఏమనుకున్నానంటే, కాంతార మూవీ అప్పుడే రిలీజ్ అయింది, సో సినిమాకి వెళ్దాం అని చెప్పి ఆ డే మొత్తం వ్లాగ్ చేసా. లైక్ 1 minute వీడియో, చిన్న షార్ట్ లాగా. బైక్ మీద వెళ్తున్నట్టు, అక్కడ డెకాథలాన్లో షాపింగ్ చేసినట్టు, అలాగే సినిమాకి వెళ్ళినట్టు. జస్ట్ ఒక 55 seconds or 1 minute ఉండిద్ది. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, కాంతార సాంగ్ పెట్టా. ఒకటి సాంగ్ పెట్టవచ్చు ఎలవడు, బట్ మూవీ చూస్తున్నట్టు మూవీ క్లిప్ అంటే 1 second, దట్టు 1 second కూడా ఎలాంటి వీడియో అనుకుంటున్నారు. 1 second అంటే లైక్ హీరో ఎంట్రీ ఉండేది చూడు, అది కూడా సగం థియేటర్ కనిపిస్తుంది. సో అది పాయింట్ బేస్ చేసుకుని నా మీద స్ట్రైక్ వేసాడు. వేస్తే యూట్యూబ్ స్ట్రైక్ వేసింది, ఫస్ట్ స్ట్రైక్ పడ్డది. నాకు అప్పుడు కొత్త ఏం చేయాలో తెలియదు. నేను వీడియోని డిలీట్ చేశాను. నేనేమనుకున్నానంటే, వీడియో డిలీట్ చేస్తే స్ట్రైక్ పోతుందేమో అని అనుకున్నాను, కానీ అది చాలా రాంగ్. వీడియో డిలీట్ చేస్తే స్ట్రైక్ పోదు, స్ట్రైక్ అలాగే ఉంటుంది. సో అసలు నేనేం చేయాల్సిందంటే, దానికి బదులు వీడియో అలాగే స్ట్రైక్ పడ్డ తర్వాత కౌంటర్ నోటిఫికేషను రాయాల్సింది క్లెయిమెంట్ అతనికి, ఎవరైతే స్ట్రైక్ వేశారో. లైక్ నేను చేసిన బ్లాగ్ వేరు, మీది అసలు మూవీ క్లిప్ ఏం లేదు, జస్ట్ 1 second వీడియో. దట్టు థియేటర్ మధ్యలోంచి తీసింది, సగం థియేటర్ కనిపిస్తుంది, సినిమా మొత్తం కనిపించట్లేదు. అది పైరసీ కిందకి రాదని చెప్పి క్లియర్గా చెప్పాల్సింది. సో అది నేను భయపడి, నాకు కొత్తగా తెలియదు, ఎందుకంటే దాంట్లో పెద్ద పెద్ద పదాలు ఉన్నాయి. మీరు ఒకవేళ కౌంటర్ నోటిఫికేషన్ రాస్తే లీగల్గా మీరు ఒబే చేస్తున్నట్టు, లైక్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు, లీగల్గా ఏమైనా వచ్చినా మీరు చూసుకుంటున్నట్టు, అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తున్నట్టు అని ఉంది. సో కొంచెం ఆ లీగల్ టర్మ్స్ చూసి నాకు కూడా కొంచెం టెన్షన్ వేసింది, భయం వేసింది. ఎందుకురా బాబు వీళ్ళతో తలనొప్పి అని చెప్పి ఆ వీడియోని డిలీట్ చేసా. సో ఆ స్ట్రైక్ ఇంకా అలాగే ఉంది. సో అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి, నేను గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్, మహేష్ బాబుది వారణాసి మూవీ ఈవెంట్కి నేను మా ఫ్రెండ్స్తో కలిసి కార్లో వెళ్ళాం. కార్లో వెళ్తూ మొత్తం షూట్ చేసాం, ఎలా వెళ్ళాం ఏంటో షూట్ చేసాం, జనాలు ఎలా వస్తున్నారో షూట్ చేశాను. ఒక 17 minutes వీడియో షూట్ చేసి యూట్యూబ్లో పెట్టాను. యూట్యూబ్లో మళ్ళీ 3 days తర్వాత నాకు 500 views వచ్చినట్టున్నాయి. 3 days తర్వాత, 3 or 2 days తర్వాత స్ట్రైక్ వేసాడు. యూట్యూబ్ నుంచి స్ట్రైక్ వచ్చింది. మళ్ళీ స్ట్రైక్ వస్తే సేమ్ అదే తతంగం. లీగల్గా నువ్వు కౌంటర్ నోటిఫికేషన్ రాయాలంటే లీగల్గా ఒబే చేస్తున్నట్టు యాక్సెప్ట్ చేయాలి, అది ఇది అన్నాడు. సరే ఒక 1 day వెయిట్ చేశాను. 1 day వెయిట్ చేసి నాకు తెలిసిన సోర్సెస్ ద్వారా, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా అడిగి నాకు అర్థమైంది ఏంటంటే, మనం జెన్యున్గా వీడియోలో ఎలాంటి పైరసీ చేయనప్పుడు మనం భయపడకూడదు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు నిజంగా పైరసీ చేశారా, పైరసీ క్లిప్స్ పెట్టారా అని ఉంటే ఏం చేయలేం. బట్ మీరు ఏదో షూట్ చేయబోయి అది బ్యాక్గ్రౌండ్లో రావడం, వాయిస్ రావడం, క్లిప్ పడడం, అది కావాలని చేసింది కాదు పైరసీ. సో అది స్ట్రైక్ వేయడానికి పాసిబిలిటీ లేదు. సో నేను కొంతమందిని అడిగి, కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అసలు మెసేజ్ ఎలా రాయాలో, మెయిల్ ఎలా రాయాలి, యూట్యూబ్ టీమ్కి ఎలా రాయాలో అన్నీ చూస్తే నాకు కొన్ని ఫార్మాట్స్ దొరికినాయి. కొన్ని ఫార్మాట్స్ దొరికి నా వీడియోలో ఉన్న కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మెయిల్ రాశాను యూట్యూబ్ టీమ్కి. సో యూట్యూబ్ టీమ్ ఏం చేస్తుందంటే, మేము మీ మెయిల్ ఫార్వర్డ్ చేసాం క్లెయిమెంట్కి, ఎవరైతే స్ట్రైక్ వేస్తారో క్లెయిమెంట్కి ఫార్వర్డ్ చేసాం. వాళ్ళు 10 US బిజినెస్ వర్కింగ్ డేస్ ఉంటాయి, ఆ లోపల రిప్లై ఇస్తారు. ఒకవేళ రిప్లై రాకపోతే మీకు వీడియో రీస్టోర్ చేస్తాం, రీఇన్సిస్ట్ చేస్తామని క్లియర్గా రిప్లై ఇచ్చారు. సో నేను చాలా పెద్ద మెయిల్ రాశాను. సో నేను వీడియో చేసింది జనాల రియాక్షన్, నా ఎక్స్పీరియన్స్, నేను ఎలా వెళ్ళాను, నేను ఎలా ఫీల్ అయ్యాను, నేను ఎలా గోల్ చేసినా అది పెట్టాను. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వచ్చింది, ఆబ్వియస్గా వస్తుంది వాయిస్, ఎందుకంటే ఆబ్వియస్లీ ఆ ఈవెంట్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆబ్వియస్గా వాయిస్ వస్తుంది. ఇంకొకటి, నేను ఏ క్లిప్ మూవీలో వచ్చిన టీజర్ కానీ ఏ క్లిప్పు యాస్టీస్కి మొత్తం వీడియో తీసి నా వీడియోలో పెట్టలేదు. నాకు తెలిసి నేనేం పెట్టాను. నాకు మహేష్ బాబు అంటే ఇష్టం. మహేష్ బాబు క్లిప్ ఒక 5 seconds వీడియో పెట్టుకున్నాను, ఎందుకంటే నేను చాలా దగ్గరగా ఉన్నా. గేట్ అవతల ఆయన, ఆ గేట్స్ ఉన్నాయి, గేట్ అవతల ఆయన మాట్లాడుతున్నారు, యువతలు నేను చాలా దగ్గరగా ఉన్నా. నేను బాగా ఓవర్ ఎగ్జైట్ అయిపోయాను. ఒక 5 second క్లిప్ వీడియో పెట్టాను, మహేష్ బాబు గారిదే పెట్టాను. ఈ సినిమా గురించి ఏది పెట్టలేదు. ఎవరైతే సెలబ్రిటీస్ వచ్చి మాట్లాడుతున్నారో జస్ట్ 5 second క్లిప్స్, అంటే వాళ్ళు మాట్లాడినట్టు చూపించడం కోసం, నేను అరిచింది చూపించడం కోసం, నా చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ అరిచింది చూపించడం కోసం 5 second క్లిప్ పెట్టాను. అంతే. ఆ వీడియో మొత్తం
అనలైజ్ చేస్తే ఇవి తప్పితే ఏమి ఉండవు. నేను చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు అరవడం అవన్నీ క్యాప్చర్ చేశాను. క్రౌడ్ ఎంతమంది వచ్చారో క్యాప్చర్ చేశాను. ఆల్మోస్ట్ 1,00,000 పీపుల్ వచ్చారు. అంతమంది క్యాప్చర్ చేయడం అంతా పెట్టాను. సినిమా టీజర్ కానీ, సినిమాలో ఎక్కడైతే ఆ గ్లిమ్స్ వదిలారో అక్కడ ఫస్ట్ గ్లిమ్స్ అది పెట్టడం కానీ ఏది చేయలేదు. ఎందుకంటే నాకు తెలుసు మనం యాస్టీస్గా కాపీని వాళ్ళ ఛానల్స్ ఏదైతే రిలీజ్ చేసామో కాపీస్ని అవి మనం పెడితే అది పైరసీ అయ్యిద్ది. అంటే అలా అది నేను ఎంకరేజ్ కూడా చేయను. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఓన్ మనీ పెడతారు, చాలా ఖర్చు పెడతారు. అది మనం పెడితే అది కరెక్ట్ కాదు. సో నేను పెట్టింది నా ఎక్స్పీరియన్స్, నేను ఎలా ఫీల్ అయ్యాను, నేను ఎలా అరిశాను, ఎలా గోల్ చేశాను, నా చుట్టుపక్కల వచ్చిన ఫ్యాన్స్ ఎలా అరిశారు, నా చుట్టుపక్కల ఉన్న మా ఫ్రెండ్స్ ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు. మెయిన్ పెట్టడానికి రీజన్ కూడా ఏంటంటే దీన్ని ఏదో క్యాష్ చేసుకుందామని కాదు. మెయిన్ పెట్టడానికి రీజను నా ఎక్స్పీరియన్స్ నేను తర్వాత ఒక 5 years తర్వాత చూసుకోవడానికి యూట్యూబ్లో, అది మెయిన్ రీజన్. అందుకే పెట్టాను. సో మీకు కూడా స్ట్రైక్స్ పడ్డాయా ముందు భయపడకండి. మీరు జెన్యున్గా అటెంప్ట్ చేశారు, జెన్యున్గా వీడియో ఉంది, బ్యాక్గ్రౌండ్లో ఏదో వాయిస్ వచ్చింది, చిన్న క్లిప్ పడింది, దానికి భయపడద్దు. మెయిల్ రిటర్న్ రాయండి, కౌంటర్ నోటిఫికేషన్ రాయండి, పెట్టండి. నేను ఫలానా ఇది నా ఇంటెన్షను, నేను ఇంటెన్షన్తో వీడియో చేశాను, కావాలని చేసింది కాదు. కావాలని వాళ్ళ ఫుటేజ్ని నేను తీసుకొని ఆ ఫుటేజ్ని నేనేదో క్యాష్ చేసుకుందామని కాదు. నా మెయిన్ ఇంటెన్షన్ ఇది, అందుకే అని చెప్పి క్లియర్గా మెయిల్ రాయండి. నోటిఫికేషన్ రిప్లై ఇచ్చారనుకోండి, మళ్ళీ దానికి రిప్లై ఇవ్వండి. ఒకవేళ రిప్లై రాలేదు, మళ్ళీ రిప్లై రాయండి. ఆ స్ట్రైక్ పోయే వరకు రాయండి, భయపడద్దు. ఎందుకంటే మీరు జెన్యున్గా ఉంటే భయపడద్దు. ఇంక మీరు డైరెక్ట్గా సినిమా మొత్తం కాపీ చేసి పెడతానంటే ఎవడేం చేయలేడు. బట్ కావాలని వేసుండి మీ తప్పు లేపని వేసుంటే భయపడద్దు. స్ట్రైక్ వేస్తే కౌంటర్ నోటిఫికేషన్ రాయండి, వీడియో డిలీట్ చేయొద్దు. అస్సలు వీడియో డిలీట్ చేయొద్దు, కౌంటర్ నోటిఫికేషన్ రాయండి. మళ్ళీ పోతే మళ్ళీ రాయండి, మళ్ళీ రాయండి. ఏదో రోజు ఖచ్చితంగా స్ట్రైక్ పోతుంది. నేను బిగినర్ని, సో నాకు తెలియక నేను ఫస్ట్ వీడియో డిలీట్ చేశాను. సెకండ్ వీడియోకి నేను కౌంటర్ నోటిఫికేషన్ వచ్చిన అది స్ట్రైక్ పోయింది. సో మీకు కూడా అదే అవ్వచ్చు. కాబట్టి సో మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా, ఎలా రాయాలో ఏమంటే తెలియాలన్నా సరే నన్ను అడిగితే నేనైనా చెప్తాను. ఎలా రాయాలి, ఫార్మాట్ ఎలా రాయాలి, ఏ వీడియోకి ఏ విధంగా ఫార్మాట్ రాయాలి. స్ట్రైక్స్లో కూడా డిఫరెంట్ స్ట్రైక్స్ ఉంటాయి. ఏ స్ట్రైక్కి ఎలాంటి ఫార్మాట్లో రాయాలి. సో నా దగ్గర కొన్ని శాంపిల్స్ కూడా మీకు కావాలంటే నేను పెడతాను. అది సో దట్స్ ద వ్లాగ్. ఇది నా ఎక్స్పీరియన్స్ యూట్యూబ్ స్ట్రైక్ గురించి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, చెప్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.